అంబేద్కర్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత బీజేపీదే అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎస్పీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్నారు. అంబేద్కర్ పుట్టిన ఊరిని సందర్శించిన మొదటి ప్రధాని మోడీని అన్నారు లక్ష్మణ్. పార్టీ వారికి వ్యతిరేకంగా అభ్యర్థిని రంగంలో దింపి ఓడించడానికి చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ నిజంగా ఈ చరిత్ర ఈనాటి తరానికి ఏ రకంగా తెలియపరచకుండా మొత్తం భారతదేశం స్వాతంత్రం అన్నా భారతదేశం యొక్క చరిత్ర అన్నా అదొక కుటుంబానికే పరిమితం చేసే విధంగా ఈ దేశాన్ని 60 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఏ రకంగా కనుమరుగు చేసింది, చరిత్రకారులను ఏ రకంగా విస్మరించింది, రాజ్యాంగ నిర్మాతలైనటువంటి అంబేద్కర్ సైతం కూడా ఏ రకంగా అవమానాలకు గురి చేసింది ఈనాటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ నిర్మాతగా పరిగణింపబడేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను అమలుకు చేసే ప్రయత్నము వారు వేస్తున్న అడుగులకు నిదర్శనంగా మొత్తం దేశం ఈరోజు గమనిస్తూ ఉన్నది. ఎందుకంటే సుదీర్ఘ కాలము పరాయి పాలనలో మగ్గినటువంటి భారతదేశం బ్రిటిష్ యొక్క బానిస సంఖ్యలను విముక్తి చేయడానికి అనేక మంది త్యాగాలు చేశారు, పోరాటం చేశారు. ఈ దేశం స్వాతంత్రం కోసం ఆహుతులైనటువంటి విషయం నిజంగా ఈ రోజు భారత ప్రజలుగా మనం గర్వపడుతూ ఉన్నాం.